మ్యాచ్ ఎలాంటి స్టేజ్లో ఉన్నా చివరకు గెలిచే స్టేజ్ వరకు రావాలంటే ఫినిషర్స్ ఇచ్చే కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్. అలాంటి ఫినిషర్స్ విషయంలో కొన్ని టీమ్స్కి అవరేజ్ బ్యాటర్స్ ఉంటే అదర్వైజ్ కొన్ని టీమ్స్కి రఫ్ ఆడించే పవర్ హిట్టర్స్ ఉన్నారు. ఏదేమైనా 2026లో ఏ టీం దగ్గర బెస్ట్ ఫినిషింగ్ ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఆల్మోస్ట్ అన్ని టీమ్స్కి నెంబర్ 8 వరకు బ్యాటింగ్ ఉంది. సో లోయర్ ఆర్డర్ బ్యాటర్ని కూడా ఇంక్లూడ్ చేసి నెంబర్ 6, నెంబర్ 7 అండ్ నెంబర్ 8 పొజిషన్స్ని బేస్ చేసి మాత్రమే ఈ ర్యాంకింగ్స్ ఇస్తున్నాను. అండ్ తర్వాత టీమ్ కంపారిజన్ ఇలా చాలా రకాల వీడియోస్ రాబోతున్నాయి. మళ్ళీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కావాల్సిన వీడియోస్ వస్తూనే ఉంటాయి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 10 లక్నో సూపర్ జైంట్స్. ఈసారి వీళ్ళ దగ్గర వీక్ ఫినిషింగ్ ఉందని కాదు కానీ అదర్ టీమ్స్తో కంపేర్ చేసుకుంటే సాలిడ్ బ్యాటింగ్ అయితే లేదనిపిస్తుంది. వీళ్ళకి నెంబర్ 6లో ఆయుష్ బౌదోని, 7లో అబ్దుల్ సమద్ అండ్ 8లో షాబాజ్ అహ్మద్ ఆడతారు. అసలు ముగ్గురు యంగ్స్టర్సే, ఎవరికి మరీ పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఇన్ కేసు వీళ్ళ టాప్ 5 తొందరగా ఒకటి వెళ్ళిపోతే ఆ తర్వాత ప్రెజర్ని వీళ్ళు హ్యాండిల్ చేయడం కూడా కష్టమే. వీళ్ళ ముగ్గురు ఎవరైనా ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలరు అంటే అది ఆయుష్ బౌదోని మాత్రమే. లాస్ట్ సీజన్లో చాలా బాగా రాణించాడు. రైట్ నో డొమెస్టిక్లోనూ చాలా మంచి నాక్స్ ఆడుతున్నాడు. అదర్వైజ్ అబ్దుల్ సమద్ చూసుకున్నా చాలా డేంజరస్ బ్యాటర్. లాస్ట్ టైం 176 బ్యాటింగ్ స్ట్రైక్ లోకనకు బాధిస్తాడు. కానీ ఇతని విషయంలో ప్రాబ్లం అంతా ఇతని కన్సిస్టెన్సీని. అసలు ఎప్పుడు ఆడతాడు ఏంటో ఇతనికే తెలియదు. సో సమద్ బ్యాటింగ్ మీద ఎక్కువ నమ్మకాలు పెట్టుకోలేం. అదే షాబాజ్ అహ్మద్ విషయానికి వస్తే ఈ నెంబర్ 8 పొజిషన్లో ఇతను మరీ పెద్ద పవర్ హిట్టర్ అయితే కాదు. ఒక యూజువల్ బ్యాటర్ కాంట్రిబ్యూషన్ ఇవ్వగలడు కానీ డౌన్ ది ఫినిషింగ్లో వచ్చి పెద్ద షాట్స్ కొట్టడం అంటే కష్టమే. ఏదేమైనా బౌదోని అండ్ సమద్ కన్సిస్టెంట్గా రాణిస్తే మాత్రం లక్నోకి లక్క కలిసి రావచ్చు. నెంబర్ 9 పంజాబ్ కింగ్స్. మరోసారి వీళ్ళ ఫినిషర్స్ విషయంలో ఏ మార్పు లేదు. లాస్ట్ సీజన్లో ఆడిన శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఉమ్రాజయ్ అండ్ మార్కో జాన్సన్ ఆడతారు. లాస్ట్ టైం శశాంక్ అయితే అసలు షేక్ ఆడించేశాడు. సీజన్ ఆడిన ఫస్ట్ మ్యాచ్ నుండి ఫైనల్ మ్యాచ్ వరకు మొత్తం మడతెట్టేశాడు. 153 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్తో 350 రన్స్ బాధిస్తాడు. ఒక ఫినిషర్ రోల్ ఎలా ఉంటుందో శశాంక్ చూపించాడు. మోర్ ఓవర్ సింగిల్ హ్యాండెడ్గా మ్యాచెస్ గెలిపించే ఎబిలిటీ ఇతనిలో ఉంది. కానీ తర్వాత బ్యాటర్స్ విషయంలోనే టెన్షన్ అంతా. అజ్మతుల్లా ఉమ్రాజయ్ అండ్ మార్కో జాన్సన్ లాస్ట్ టైం పెద్ద పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. ఉమ్రాజయ్ 139 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్తో 57 రన్స్ కొడితే అదర్వైజ్ మార్కో జాన్సన్ 119 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్తో 75 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఇక్కడ ఇద్దరు క్వాలిటీ బ్యాటర్సే కానీ అగ్రెసివ్గా ఆడే విషయంలో స్ట్రగుల్ అవుతున్నారు. దాంట్లోనూ జాన్సన్ పవర్ హిట్టింగ్ ఆడగలడు బట్ కన్సిస్టెన్సీనే మిస్ అవుతుంది. వీళ్ళ పొటెన్షియల్కి తగ్గ గేమ్ ఆడితే షూర్లీ పంజాబ్కి ఫినిషింగ్లో పవర్ యాడ్ అవుతుంది. అదర్వైజ్ ఆడకపోతేనే ప్రాబ్లం అంతా. నెంబర్ 8 చెన్నై సూపర్ కింగ్స్. ఈసారి మనలో ఫినిషింగ్ విషయంలో కొంత క్లారిటీ లేదనిపిస్తుంది. బికాజ్ ముందు చెప్పినట్టు ఇప్పుడు పెద్ద స్టార్స్ ఎవరు లేరు. నెంబర్ 6లో కార్తిక్ శర్మ, తర్వాత ప్రశాంత్ వీర్ అండ్ ఎంఎస్ ధోని ఆడతారు. దీంట్లో కార్తిక్ అండ్ ప్రశాంత్ వీళ్ళిద్దరు కొత్త వాళ్ళే. ఇద్దరికి కావాల్సినంత టాలెంట్ ఉన్నప్పటికీ అట్ ద సేమ్ టైం ఉండాల్సినంత ప్రైస్ టాగ్ ప్రెజర్ కూడా ఉంది. యాజ్ ఎ మెయిన్ ఫినిషర్స్గా ఫస్ట్ టైం ఆడుతున్నప్పుడు ఎంతవరకు డెలివరీ చేస్తారో తెలియదు. ఈ ఒక్క విషయంలోనే తేడా కొడుతుంది. అదే ధోని విషయానికి వస్తే ఇంపాక్ట్ ప్లేయర్గానే ఆడతారు అని తెలుస్తుంది. దాంట్లో మ్యాచెస్ ఫినిష్ చేయడానికి ఒక ప్యూర్ పవర్ హిట్టర్గా రాబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇది జరిగితే మాత్రం ధోని అసలు సిస్లనే దొరవ చూడొచ్చు. ఒకవేళ ధోని అవసరం లేకపోతే ఈ నెంబర్ 8 పొజిషన్లో అఖిల్ హసన్ ఆడతాడు. ఎనివే కార్తిక్ అండ్ ప్రశాంత్ ఫైర్ అవ్వాల్సిన అవసరం అయితే చాలానే ఉంది. వీళ్ళిద్దరూ క్లిక్ అయితేనే కోతి రంపేజ్ ఇవ్వచ్చు. నెంబర్ 7 కలకత్తా నైట్ రైడర్స్. లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఫినిషింగ్లో వీళ్ళ ఫైర్ కాస్త తగ్గినట్టే అనిపిస్తుంది. లాస్ట్ టైం వరకు ఆండ్రే రసెల్ ఉండేవాడు. ఇప్పుడు చూస్తే రింకు సింగ్, రమన్దీప్ సింగ్ అండ్ హర్షిత్ రాణా మోస్ట్ లైక్లీ ఆడొచ్చు. ఇక్కడ ఎక్స్ట్రా బ్యాటర్ కావాలంటే మాత్రమే వెళ్తారు తప్పిస్తే లేదంటే నెంబర్ 8లో హర్షిత్ ఆడతాడు. ఇన్ కేసు ఇంపాక్ట్ ప్లేయర్గా తెచ్చుకుందామన్నా అందరూ డొమెస్టిక్ బ్యాటర్స్ ఉన్నారు తప్పిస్తే రెప్యుటేషన్ ఉన్న ఆటగాళ్ళు అయితే ఎవరూ లేరు. ఎనీవే రింకు సింగ్ అండ్ రమన్దీప్ మెయిన్ బ్యాటర్స్గా ఆడతారు. ఇద్దరికిద్దరు క్వాలిటీ పౌల్టర్సే. దాంట్లో అండర్ ప్రెజర్ సిచ్యువేషన్లో వీళ్ళు ఆడినంత బాగా మిగతా ఎవరు కూడా రాణించకపోవచ్చేమో. ఈ విషయంలో వీళ్ళు ఆల్రెడీ ప్రూవెన్ పర్ఫార్మర్స్. ఎస్పెషల్లీ రింకు బ్యాటింగ్లో పవర్ హిట్టింగ్తో పాటు ఎక్కువ కన్సిస్టెన్సీ కూడా చూస్తూ ఉంటాం. అదే రమన్దీప్ సింగ్ విషయానికి వస్తే కిందటిసారి నెంబర్ 8లో బ్యాటింగ్ రావడం వల్ల పెద్దగా అవకాశాలు దొరకలేదు. 134 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్తో 47 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. మొత్తానికి కేకేఆర్ దగ్గర కాకరపై బ్యాటర్స్ ఉన్నారు. నెంబర్ 6 గుజరాత్ టైటన్స్. ఈ సర్వేల ఫినిషర్స్ విషయంలో ఒక పెద్ద చేంజెస్ చేశారు. కరేబియన్ పవర్ హౌస్ జాసన్ హోల్డర్ని తెచ్చుకున్నారు. ఇతను వచ్చాక రాహుల్ తెవాతియా, జాసన్ హోల్డర్ అండ్ రషీద్ ఖాన్తో మ్యాసివ్ బ్యాటింగ్ ఫినిషింగ్ కనిపిస్తుంది. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే ముగ్గురు పవర్ హిట్టర్సే. సిచ్యువేషన్తో సంబంధం లేకుండా బాల్ 1 నుండి అటాక్ చేయమన్నా ఈజీగా ఆడేస్తారు. దాంట్లోనూ పాస్ట్లో తెవాతియా అండ్ రషీద్ వీళ్ళిద్దరు కలిసి ఎలాంటి వచ్చి బ్యాటింగ్ చేశారో మనందరికీ తెలుసు. అసలు విన్ అవ్వలేము అనుకున్న ఎన్నో గేమ్స్లో సింగిల్ హ్యాండెడ్గా గెలిపించారు. లాస్ట్ సీజన్లో వాళ్ళ రోల్ని ప్రాపర్గా ప్లే చేశారు.
అదర్వైజ్ ఓల్డర్ రీసెంట్ ఫామ్ వేరే లెవెల్లో ఉంది. ఆల్ ఓవర్ అన్ని లీగ్స్ లో బ్లాస్టింగ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. మరి ఇలాంటి ముగ్గురు ఫీల్డర్స్ బ్యాటర్స్ ఒక్కడైతే పవర్ఫుల్ ఫైర్ స్టార్మ్ చూడొచ్చు. నెక్స్ట్ టీం గురించి మాట్లాడుకుందాం కానీ అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఐపీఎల్ పైన ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు. ఇంకా వై లేట్ మామా, ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద మ్యాటర్. నెంబర్ 5 రాజస్థాన్ రాయల్స్. ఈసారి వీళ్ళ దగ్గర సిమ్రన్ హిట్మయర్, రవీంద్ర జడేజా అండ్ శుభం డూబేతో డీసెంట్ ఫినిషింగ్ గా కనిపిస్తుంది. మరి వీళ్ళ పర్ఫార్మెన్స్ తో పరుగులు పెట్టిస్తే మాత్రం డీసెంట్ ఫినిషింగ్ కాస్త డేంజరస్ గా మారే అవకాశం ఉంది. లాస్ట్ టైం ఎక్సెప్ట్ హిట్మయర్ మిగతా ఇద్దరు బాగానే రాణించారు. మెయిన్ హిట్మయర్ గురించి మాట్లాడుకుంటే కిందటిసారి 14 గేమ్స్ ఆడి 240 రన్స్ స్కోర్ చేశాడు. స్ట్రైక్ రేట్ డీసెంట్ గానే ఉంది, కానీ గెలిపించాల్సిన చాలా గేమ్స్ లో మాత్రం దెబ్బెట్టిస్తాడు. మీకు బాగా గుర్తుంటే ఒక 3 గెలవాల్సిన గేమ్స్ లో ఏదైనా బ్యాటింగ్ తో రాయల్స్ ని పడుకోబెట్టేశాడు. మళ్ళీ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే చాలు. ఎనివే ఐపీఎల్ తర్వాత వేరే లీగ్స్ లో బాగానే రాణించాడు. హిట్మయర్ ఫైర్ అయితే మాత్రం హిట్ బొమ్మ చూపిస్తాడు. అదే జడేజా విషయానికి వస్తే ఇతను కిందటిసారి చాలా బాగా రాణించాడు. 33 బ్యాటింగ్ యావరేజ్ తో మోర్ దెన్ 300కు పైగా రన్స్ స్కోర్ చేశాడు. కానీ స్ట్రైక్ రేట్ మాత్రం కాస్త తగ్గిందని చెప్పుకోవాలి. 135 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు ఫినిషింగ్ రోల్ లో ఆడబోతున్నాడు కాబట్టి యాక్యురేట్ గా ఆడాల్సిన అవసరం అయితే ఉంది. అదర్వైజ్ శుభం డుబే డౌన్ ది ఆర్డర్ లో పెద్ద పెద్ద షాట్స్ ఆడుతుంటాడు. దానికి తోడు కన్సిస్టెన్సీ కూడా యాడ్ అయితే శుభం షేక్ ఆడించవచ్చు. మొత్తానికి క్వాలిటీ బ్యాటర్స్ తో రాయల్స్ రేంజ్ పెరిగే ఛాన్స్ ఉంది. నెంబర్ 4 ముంబై ఇండియన్స్. వీళ్ళ ఫినిషర్స్ విషయంలో ఏ చేంజ్ లేదు. లాస్ట్ టైం ఆడిన నమందిర్, హార్దిక్ పాండ్యా అండ్ మిచెల్ శాంట్నరే ఈసారి ఆడతారు. లిటరలీ ఈ లైనప్ అయితే ఓ లెవెల్లో ఉంది. ముగ్గురు క్వాలిటీ బ్యాటర్సే. పర్టికులర్ గా నమందిర్ విషయానికి వస్తే లాస్ట్ సీజన్ లో మనోడైతే అతను బ్యాటింగ్ తో తగిలించాడు. 31 యావరేజ్ అండ్ 182 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 252 రన్స్ బాధేశాడు. దాంట్లో బ్యాటింగ్ చేసింది టాప్ ఆర్డర్ లో కాదు, మోస్ట్లీ నెంబర్ 6 అండ్ నెంబర్ 7 లోనే ఎక్కువగా బ్యాటింగ్ చేశాడు. ఈ డౌన్ ది ఆర్డర్ లో వచ్చేంత కన్సిస్టెన్సీ చూపించాడు అంటే చిన్న విషయం అయితే కాదు. అదర్వైజ్ పాండ్యా చూసుకున్న ఒక ఎక్స్ప్లోజివ్ బ్యాటర్. సెట్ అయితే మాత్రం బౌలర్స్ అందరికీ బడిపోయాయి. రీసెంట్లీ ఎగ్నిస్ట్ సౌత్ ఆఫ్రికా పైన ఎలా కొట్టాడో మనం అందరం చూసాం. మరి ఏదేమైనా హార్దిక్ చివరి వరకు ఆడితే అరాచకమే. అదే మిచెల్ శాంట్నర్ చూసుకున్న ఒక పౌల్ట్రీ. ఇప్పటికే చాలా లీగ్స్ లో ఫినిషర్ గా మంచి రికగ్నైజ్ సంపాదించుకున్నాడు. మొత్తానికి ముంబై దగ్గర మడతెట్టేసే లైనప్ ఉంది. నెంబర్ 3 సన్ రైజర్స్ హైదరాబాద్. లాస్ట్ సీజన్ కంటే ఈసారి మనోళ్ళ దగ్గర ఓ రేంజ్ ఫినిషింగ్ కనిపిస్తుంది. అనికేత్ వర్మ, లియం లివింగ్స్టోన్ అండ్ హర్ష్ దుబే నెంబర్ 8 వరకు ఆడతారు. ఇదైతే వండర్ఫుల్ అయినప్పుడు చెప్పుకోవాలి. బికాజ్ అనికేత్ చూసుకున్నా, లివింగ్స్టోన్ చూసుకున్నా, హర్ష్ దుబే చూసుకున్నా ముగ్గురు ప్రాపర్ క్వాలిటీ బ్యాటర్సే. దాంట్లో అనికేత్ వర్మ ఎలాంటి పౌరుట్రం మనందరికీ తెలిసిందే. లాస్ట్ టైం డెబ్యూ సీజన్ లోనే చేకాడించాడు. 14 గేమ్స్ ఆడితే 166 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 240 రన్స్ బాధేశాడు. దీంట్లో ఢిల్లీ పైన 71, ఎల్ఏజీ పైన 13 బాల్స్ లో 36 రన్స్ లాంటి నాక్స్ ఉన్నాయి. ఒక కొత్త యంగ్స్టర్ హ్యాజ్ ఎ డెబ్యూట్ గా ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే రియల్లీ గ్రేట్ థింగ్ అని చెప్పుకోవాలి. ఇక్కడ మిగతా ఫినిషర్స్ కి అనికేత్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇతను బాల్ వన్ నుండి ప్యూర్ పవర్ హిట్టింగ్ చేస్తాడు. దాంట్లో ప్రతి నాక్ ని పెద్ద నాక్స్ గా కన్వర్ట్ చేసే స్కిల్ ఉంది. ఆల్సో లియం లివింగ్స్టోన్ లాంటి మరో పిచ్చెక్కింగ్ చేసే పవర్ హిట్టర్ ని తెచ్చుకున్నారు. ఇతనుకున్న ఎబిలిటీకి, సన్ రైజర్స్ మైండ్ సెట్ కి, హైదరాబాద్ కండిషన్స్ కి అసలు ఆగుతాడో చెప్పండి. అదే హర్ష్ దుబే చూసుకున్న ప్యూర్ పవర్ హిట్టింగ్ ఆడగలడు. ఇన్ ఫ్యాక్ట్ నెంబర్ 8 అనే కాదు, నెంబర్ 6 లో ఆడమన్నా ఆడగలడు. మొత్తానికి ఎమర్జింగ్ పవర్ఫుల్ టాలెంట్ తో పాటు ఇంటర్నేషనల్ పవర్ హిట్టింగ్ తో పవర్ ప్యాక్డ్ ఫినిషింగ్ సన్ రైజర్స్ దగ్గర ఉంది. డెఫినెట్లీ ఆరెంజ్ వైల్డ్ ఫైర్ ఓ రేంజ్ లో చూసే ఛాన్స్ ఉంది. నెంబర్ 2 ఢిల్లీ క్యాపిటల్స్. పవర్ హిట్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా వీళ్ళ టీం టాప్ లో ఉంటుంది. ఈసారి డీసీకి డేవిడ్ మిల్లర్, అశుతోష్ శర్మ అండ్ విప్రజ్ నిగమ్ ఫినిషింగ్ లో ఆడతారు. ఆన్ ది పేపర్ వీళ్ళు అండర్ రేటెడ్ ఆటగాళ్ళుగా కనిపించిన బట్ రియాలిటీలో వీళ్ళ ఇంపాక్ట్ గట్టిగానే ఉంటుంది. ఎందుకంటున్నా అంటే మిల్లర్, అశుతోష్ శర్మ అండ్ విప్రజ్ ముగ్గురు డేంజర్ గాళ్ళే. అంటే ఏదో ఆడుతున్నారు అని కాకుండా బాల్ వన్ నుండి కొడుతూనే ఉంటారు. ఆఫ్ కోర్స్ లాస్ట్ సీజన్ లో మిల్లర్ ఫామ్ కాస్త పట్టాలు తప్పినా కానీ రీసెంట్ మాత్రం ఎక్సలెంట్ టచ్ లో కనిపిస్తున్నారు. పర్టికులర్లీ ఎస్ఏ టీ20లో రాంపేజ్ బ్యాటింగ్ ఆడుతున్నాడు. అలాంటిది ఢిల్లీ లాంటి బ్యాటింగ్ కండిషన్స్ లో ఇంకెంత రెచ్చిపోయి ఆడతాడేంటో. అదే అశుతోష్ శర్మ విషయానికి వస్తే మ్యాచ్ విన్నర్ ఎలా ఉంటాడో చెప్పడానికి ఇతను ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అసలు గెలవగలమా అనుకున్న మ్యాచెస్ లో కూడా గెలిపించి చూపించాడు. ఆల్సో విప్రజ్ చూసుకున్న ఒక ప్యూర్ మ్యాచ్ విన్నర్. కిందటిసారి 179 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 175 రన్స్ స్కోర్ చేశాడు. దీంట్లో ఎన్నో మ్యాచ్ విన్నింగ్ క్యామియోస్ కూడా ఉన్నాయి. మరి వీళ్ళ ముగ్గురు కలిసి మోతం మోగిస్తారు అని తెలుస్తుంది. నెంబర్ 1 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈసారి అందరికంటే మోస్ట్ డేంజరస్ అండ్ డిస్ట్రాక్టివ్ లైనప్ మనోళ్ళ దగ్గర ఉంది. టీమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ అండ్ కునాల్ పాండ్యా ఫినిషింగ్ రోల్లో ఆడతారు. అసలైన పవర్ హౌస్ అంటే వీళ్ళదే. చెప్పాలంటే 6లు కొట్టడంలో ఎవరికెవరూ తక్కువ కాదు. మెయిన్లీ మాట్లాడుకోవాల్సింది టీమ్ డేవిడ్ అండ్ రొమారియో షెఫర్డ్ గురించి. వీళ్ళు బ్యాటింగ్ ఎలా ఉంటుందంటే ఒకసారి తగులుకుంటే మ్యాచ్ ముగించే వరకు కొడుతూనే ఉంటారు.
దాంట్లోని వాళ్ళ బ్యాటింగ్తో ఆల్ ఓవర్ అన్ని లీగ్స్లో ఒక మార్క్ సెట్ చేశారు. మోర్ ఓవర్ టిమ్ డేవిడ్ కిందటిసారి 195 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్తో 187 రన్స్ బాధేశాడు. షెఫర్డ్ చూసుకున్నా ఏకంగా 291 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్తో 75 రన్స్ కొట్టాడు. డౌన్ ది ఫినిషింగ్లో రావడం వల్ల పెద్దగా అవకాశాలు రాలేదు కానీ లేదంటే రొమారియో రఫ్ ఆడించేవాడు. ఆల్సో కునాల్ చూసుకున్నా ఒక ప్యూర్ ఆల్రౌండర్, కావాల్సినప్పుడు అగ్రెసివ్గా ఆడగలడు. మొత్తానికి మనోలో బ్యాటింగ్ అరాచకమని చెప్పుకోవాలి. ఈ లైనప్తో మరోసారి మాస్ రంపేజ్ చూపిస్తారు. ఇక 10 టీమ్స్కి ఆడే ఫినిషర్స్ వెళ్ళే ఎవరి దగ్గర బెస్ట్ బ్యాటర్స్ ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఆల్సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ కొత్త సంవత్సరంలో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బై, థాంక్స్ ఫర్ వాచింగ్.